హాయ్ యాక్టివేస్, వెల్కమ్ టు సిటీ టాక్. సిటీ టాక్లో మనమైతే నెల్లూరు ఎస్2 థియేటర్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ లెనిన్ మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయిపోతుంది. అండ్ ఈ మూవీలో మన అక్కినేని అఖిల్ గారు ఒక కొత్త క్యారెక్టర్ అయితే అటెంప్ట్ చేస్తున్నారు అనమాట. ఒక మాస్ రగుడ్ లుక్ అండ్ పల్లెటూరు విలేజ్ కుర్రాడు ఎలా ఉంటారు అండ్ అలా ఒక మూవీని అయితే ట్రై చేయబోతున్నారు. ఇప్పటికే మన అఖిల్ గారు అండ్ చాలా లవ్ మూవీస్ అయితే అండ్ గ్లామరస్గా చేస్తున్నారు, కానీ ఈ యొక్క మూవీని మాత్రం సమ్ డిఫరెంట్గా చేయబోతున్నారు అనమాట. సో మూవీలో అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే విషయానికి వస్తే అండ్ ఎలా ఉండబోతుందో అండ్ అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే ఎస్ఎస్ తమన్ గారు ఎలా మూవీకి బీజిఎమ్స్ సాంగ్స్ ఎలా ఇచ్చారో ఇవన్నీ సినీ లవర్స్ దగ్గర తెలుసుకుందాం. చలో. సూపర్ సూపర్ ఉంది. బాగుంది సూపర్ అన్న, బాగుంది చాలా బాగుంది. సో ఎప్పుడెప్పుడు నేను ఎదురు చూస్తున్న లెనిన్ మూవీ అయితే ఎట్టకేలకి రిలీజ్ అయిపోయింది. మన నెల్లూరు ఎస్2 థియేటర్ దగ్గర అయితే అండ్ అక్కినేని ఫ్యాన్స్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉంది మూవీ? బాగుంది, యాక్టింగ్ పరంగా అన్ని ఎలివేషన్స్ అయితే బాగుంది. సో ఏం నచ్చింది మూవీలో మీకు? యాక్టింగ్ చింపేశాడు, చింపొదిలేశాడు. అయ్యగారే నెంబర్ 1. అండ్ ఇలాంటి క్యారెక్టర్ చేసి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు అఖిల్ గారు. సో ఎలా అనిపించింది? బాగుంది, ఎక్సలెంట్. అండ్ చాలామంది ఆయన కెరియర్కి అయితే బెస్ట్. అండ్ చాలామంది ఏమంటున్నారంటే అండ్ ఒక రంగస్థలం టైప్లో ఉంటుంది మూవీ అని చెప్పడం జరిగింది. రంగస్థలం అని కాదు, సపరేట్, దానికి దీనికి తేడా ఏం. అంటే చూడడానికి అఖిల్ గారు అండ్ లవర్ బాయ్ లుక్లో ఉంటారనమాట. ఈ మాస్ క్యారెక్టర్ సూట్ అయింది అతనికి? షూట్ అయింది, మామూలుగా లేదు, పిక్చర్. సో అండ్ ద బెస్ట్ మూవీ అని ఏది చెప్తారు అఖిల్ గారు? లెనినేనా? వెరీ గుడ్. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ దుమ్ము రేపేశాడు, అన్నీ ఆల్ గుడ్, బాగుంది. సో ఎలా ఉంది బ్రో మూవీ? చాలా బాగుంది. అఖిల్ చేసిన సినిమాలు అన్నిటికన్నా ఇదే సూపర్, బ్లాస్టిక్ అయిపోతుంది. చాలా బాగుంది. సో ఏం నచ్చింది మూవీలో మీకు బాగా? యాక్టింగ్ బాగుంది, మాస్ మూవీ. ఇది ఫస్ట్ అంత మూవీస్ చేసిన దానికన్నా ఇది చాలా బాగుంది, బెస్ట్ అయిపోద్ది మూవీ అయితే, చాలా బాగుంది. అండ్ అంటే చాలా ఫేర్గా ఉంటారు అఖిల్ గారు చూడడానికి. అండ్ మాస్ క్యారెక్టర్ సూట్ అవ్వదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు, దానికి ఏమని చెప్తారు? చాలా పర్ఫెక్ట్గా ఉంది మూవీలో. ఇంతకుముందు చూసిన మూవీస్ కన్నా నెంబర్ 1 మూవీ. దీనికి అసలు సాటే ఉండదు, తిరుగులేదు. నెంబర్ 1 అసలు అఖిల్. అండ్ హిట్ అంటారా? సూపర్ హిట్, బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉందన్న సినిమా? సినిమా అయితే నాగేశ్వరరావుని చూసినట్టే ఉంది సార్, రెండో మాట లేదు. అర్థమైందా? నాగేశ్వరరావుని, మా నాగార్జున గారిని రెండు మిక్సీలో కొడితే అఖిల్ బాబు, ఇంకా అంతమించి లేదు. ఇంకా నాకు మాటలు రావట్లేదు, నేను అరుచుకోవడం తప్ప నేనేం చేయలేను ఇంకా. అంటే అఖిల్ గారు చాలా లవర్ బాయ్ లాగా ఉంటారు, ఈ మాస్ క్యారెక్టర్ సెట్ అవ్వదని చెప్పారు. మేము చాలా డల్ అయిపోయి ఉన్నాము ఇన్ని సంవత్సరాల నుంచి. ఒక్క హిట్, సరైన హిట్ పడలేదని. ఒక్క హిట్ పడింది సార్, అది చిన్న హిట్ కాదు, అది మా సార్కి సూపర్ హిట్, అంతే. ఇంకా రెండో మాటలేదు సార్, నేను మాట్లాడను, మా అన్న మాట్లాడుతాడు. సో మనతో మాట్లాడడానికి అండ్ మరో అభిమాని ఉన్నారు. అండ్ నాగార్జున గారి ఫ్యాన్స్, నగర అధ్యక్షుడు అయితే మనతో మాట్లాడాలనుకున్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న, ఎలా ఉంది మూవీ? సూపర్ హిట్, బ్రహ్మాండంగా ఉంది. చిన్న ఇది కాదు అసలు. అఖిల్ గారి యాక్షన్ ఒకనాటి ఇవ్వరంగా బ్రహ్మాండం. ఎలా ఉంది? అండ్ మూవీలో ఫైట్ సీన్స్ కానీ డాన్స్లు కానీ ఎలా ఉన్నాయి? సూపర్, అంతే. బాబు అఖిల్ బాబు బ్రహ్మాండంగా చేశాడు, పెద్ద హిట్ సినిమా. ఓకే అన్న, ఎలా ఉందన్న మూవీ? ఆకలి తీర్చాడు, మా ఆకలి అట్టే తీర్చాడు, తిరుగులేదు దాంట్లో. ఇన్ని బాక్ బాస్లోనే హిట్, అంతే. కింగ్ అంటే కింగే, అయ్యగారే కరెక్ట్. బాబా మాట్లాడుతున్నా. నాగేశ్వరరావు గారు ఉన్నాడు, జిల్లా అధ్యక్షుడు అంటే, ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్కారం అన్న. నెల్లూరు జిల్లాలో అక్కినేని నాగేశ్వరరావు గారి అధ్యక్షుడిగా దాదాపు 72వ సంవత్సరం నుంచి మేము కొనసాగుతున్నాము. ఆ తర్వాత వారి కుమారుడైనటువంటి అక్కినేని నాగార్జున గారు ఇండస్ట్రీలో వాళ్ళ నాన్నగారికి గుర్తింపు తెచ్చే విధంగా మరుపురాని సినిమాలు చేస్తూ మా హృదయాల్ని మళ్ళా కదిలించిన వ్యక్తి. అదే రూపంలో ఈ మధ్యకాలంలో నాగ చైతన్య కానీ అఖిల్ అనే వ్యక్తి ఈరోజు 6 సినిమాలు చేసాడేమో, కానీ అదంతా ఒక రకం అండి. ఈ సినిమాగా కాదు, అతను ఒక నటన జీవించి పోషించాడు. క్లైమాక్స్ 1/2 అవర్, హీరోయిన్ గారు చనిపోయిన తర్వాత 1/2 అవర్ సినిమా ఉంటుంది. అది అక్కినేని కుటుంబానికి నటన అనేది చూపించిన ఘనత అఖిల్లో ఉంది. ఇంత గొప్ప యాక్షన్ చేసి ఈరోజు మా మనస్ఫూర్తిగా ఆ కుటుంబంలో
మళ్ళా మేము ఆనందపడే విధంగా తీసుకొచ్చిన అఖిల్కి, ఈ సినిమాని గొప్పగా చిత్రీకరించినటువంటి డైరెక్టర్, ప్రతి సన్నివేశం అండి 3/4 గంట ఒక సబ్జెక్టులోకి వస్తుంటే ఇంకొక 3/4 గంట ఇంకొక విధంగా అనుకుంటారు. పూర్తిగా తెలియకుండా సినిమా చూస్తే ఊహలకు అందకుండా అనుకోకుండా రకరకాలుగా వస్తూ క్లైమాక్స్కి వచ్చే లోపల ఊహలకు అందకుండా నటన అనేది హీరోయిన్ చనిపోయిన తర్వాత. అలాగే చూసుకున్నట్లయితే అండ్ అక్కినేని అఖిల్ గారు చూడడానికి అండ్ లవర్ బాయ్ అండ్ చాలా గ్లామర్గా ఉంటారు అండ్ ఈ యొక్క మాస్ క్యారెక్టర్లు ఇమిడిపోయారంటారా? స్టార్టింగ్లో గ్లామర్ బాయ్గా అనేది కాదు, కానీ మామూలుగా కూడా హీరోగా హీరోయిన్ కూడా ఇద్దరు చాలా చక్కగా, అమ్మాయి హీరోయిన్ కూడా చాలా బ్రహ్మాండం. పాటల్లో కూడా 2 పాటలు ఉన్నాయి, మంచి డ్యాన్సులు వేశారు. రన్నింగ్లో కూడా వాళ్ళిద్దరిని చూస్తుంటే ఆప్యాయత, అభిమానంగా ఒక భార్య భర్తల్లాగా తీసాడు. క్లైమాక్స్ కూడా సినిమా హైలైట్. ఆ కుటుంబానికి మేము హ్యాట్సాప్ టు అక్కినేని వంశానికి గొప్ప. అండ్ సో మూవీలో సాంగ్స్, డైలాగ్స్, మ్యూజిక్ టోటల్ A to Z అండి, ఏది తీసేయలేవు. తమన్నా సంగీత దర్శకుడు తమన్నా గారు కూడా సూపర్. ఓకే అండ్ ఏ యాసలో మాట్లాడారు అఖిల్ గారు? మనకి తిరుపతి చిత్తూరు వేస బాగుంది, అంత ఇది కాదు, చాలా బాగుంది. అసభ్యకరంగా కానీ ఇంచు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ప్రతి డైలాగ్స్ వినేదగ్గట్టుగానే ఉన్నాయి. హిట్ అంటారా ఈ సినిమా ప్రస్తుతానికి? బ్రహ్మాండంగా సినిమా హిట్. వచ్చి ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసి? మేము ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమాని. ఈ సినిమాలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏందని తెలుసుకోవాలని. విలన్ కూడా సూపర్ అండి, విలన్ కూడా సూపర్ హైలైట్. ఊహలకు అందిన విలన్. సో మనతో మాట్లాడడానికి మరో అభిమాని ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా ఉందన్న సినిమా? సినిమా సూపర్ హిట్ అన్న. సినిమా చాలా బాగుంది, జనాలు కంపల్సరీ చూడవచ్చు ఒకసారి. బ్రహ్మాండంగా జనాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సినిమాలో అసభ్య సంఘటనలు ఎటువంటి చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా బాగా సినిమా చూడొచ్చు. సో యాక్టింగ్ ఎలా ఉంది? అఖిల్ క్యారియర్లోనే అది ఒక పెద్ద హిట్గా చెప్పుకోవచ్చు దీన్ని మనం. అతని యాక్షన్ సూపరు. సో స్టోరీ లైన్, డైరెక్షన్ నెంబర్ 1గా ఉంది. స్టోరీ లెంత్ బాగుంది, స్టోరీ బాగా తీశాడు, సబ్జెక్ట్ బాగుంది, జనాలకు నచ్చద్దని మా యొక్క అభిమానం. సో డాన్సులు, డ్యాన్సులు మరీ అంత సూపర్గా కాకపోయినా అతని సినిమా సబ్జెక్ట్ పరంగా డ్యాన్సులు బ్రహ్మాండంగా ఉన్నాయి. అది ఫైట్స్ బ్రహ్మాండంగా తీశాడు డైరెక్షన్ పరంగా. అండ్ అలాగే ఈ మూవీలో అండ్ కొత్త స్లాంగ్తో మాట్లాడారనమాట. స్లాంగ్ ఎలా ఉంది? మనకి ఆ చిత్తూరు, పుత్తూరు సంబంధించి లాంగ్వేజ్ లాగా ఉంది. సినిమా లాంగ్వేజ్ మనకి బాగానే ఉంది క్యారెక్టర్. అంటే మాస్ క్యారెక్టర్లో ఇమిడిపోయారంటారా అఖిల్ గారిని? ఎందుకంటే లవర్ బాయ్ లాగా ఉంటారు కదా చూడడానికి. అది ఒకప్పుడు చూసే సినిమా పరంగా చూస్తే అక్కినేని అఖిల్ గారు ఒక మాస్ క్యారెక్టర్కి దూరిపోయినాడు. అతని జనాలకి నచ్చుతాడు కూడా, మాస్ జనాలకి. హీరో ఎలివేషన్స్ కానీ డైలాగ్స్ కానీ ఎలా ఉన్నాయి మూవీలో? హీరో ఎలివేషన్స్, డైలాగ్స్ బ్రహ్మాండంగా బాగా చెప్పాడు. డైరెక్టర్గా దగ్గరుండి చేయించాడు. అఖిల్ గారికి ఒక టర్నింగ్ పాయింట్ సినిమాగా ఇది చెప్పుకోవాలి మనం. మ్యూజిక్, సంగీతం, తమ్మన్ గారి మ్యూజిక్ ప్లస్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బాగా తీశాడు. సినీ ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మూవీ గురించి? సినిమాని ప్రతి ఒక్కరు చూడవలసి కోరుచున్నాం. వాళ్ళ మనసులో ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని లేకుండా ప్రతి ఒక్కరు సినిమాని వచ్చి చూడవలసిగా కోరుచున్నాం. సినిమాకి మీకు చూసినందుకు మీకు ఎటువంటి ఇబ్బందికరంగా ఉండదు. ఫ్యామిలీతో వచ్చినా మీకేం నష్టం ఉండదు. సో మనతో మాట్లాడడానికి మరొకరితో మాట్లాడదాం. హాయ్ బ్రో, మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది బ్రో, సూపర్ ఉంది మూవీ. క్లాస్లో లాస్ట్లో క్లైమాక్స్ ఉంది, సీను సూపర్ బ్రో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అఖిల్ ఇంత మాస్ క్లాస్గా ఉండే అతను ఇంత మాస్గా చేస్తారని అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. మూవీలో అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి బ్రో. వాళ్ళ వైఫ్ని చంపేయడం చాలా ఉన్నాయి. అతనికి కంట్లో కెమికల్ కొట్టేయడం, చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది అండ్ అఖిల్ గారు యాక్టింగ్ ఎలా చేశారు ఈ మూవీలో? యాక్చువల్గా నేను వచ్చి అల్లు అర్జున్ ఫ్యాన్ బ్రో. నేను నాకింగ్స్ ఇక్కడికి వచ్చి నాది సులువుపేట, ఇక్కడికి వచ్చి మూవీ చూస్తానంటే బాబాయ్ కారణం. మురళి నాకింగ్స్ ఫ్యాన్స్, అతనే మొత్తం ఆర్గనైజ్ చేసేది. ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చి సినిమా చూసేసి పోతాను నాగార్జున ఫ్యాన్స్కి. అంతగా నన్ను అభిమానం చేశాడు. నాకు ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే అఖిల్ ఫ్యాన్ అయిపోవాలని అలా ఫీల్ అయిపోయాను. ఓకే. అలాగే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ అండ్ శివాజీ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? శివాజీ క్యారెక్టర్ నకీగా చేశారు కొంచెం. మామూలుగా అయితే అతను క్యారెక్టర్ మాస్గా చేసినా కంటిన్యూ అయిపోయి ఉంటుంది, కొంచెం నకీగా చేశారు. బట్ అతను వచ్చి లాస్ట్లో క్లైమాక్స్లో అతనే చంపేస్తారు. అండ్ ఎలా ఉంది ఈ యొక్క మాసులు గెటప్ కానీ అండ్ మాస్ స్లాంగ్ కానీ? సో ఎలా అనిపిస్తుంది? అఖిల్ గారిని జనాభా రిసీవ్ చేసుకుంటారా? ఖచ్చితంగా చేసుకుంటారు. ఈ సినిమాతో చేసుకుంటారు. ఈ 6 సినిమాలు చేశాడు, ఇంతవరకు ఏం చేసుకోరేమో అని. ఈ సినిమా ఖచ్చితంగా చేసుకుంటారు. క్లాస్గా ఉండే ఒక అతను మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు.
ఇన్ని రోజులు మేము ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. ఆ విధంగా చేశాడు, మాస్ క్యారెక్టర్ చేశాడు. ఆ స్లాంగ్ కానీ ఆ ఇది కానీ సూపర్గా చేశాడు బ్రో. ఓకే ఓకే సూపర్, థ్యాంక్ యూ బ్రో. సో మనతో మాట్లాడడానికి అండ్ అక్కినేని వంశ వీరాభిమాని ఒక ఆయన అయితే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్తే అండి. మూవీ ఎలా ఉంది? నేను మద్రాసు నుంచి వచ్చాను. సినిమా అంటే ఇక్కడ అభిమానులు ఎక్కువ ఉంటారు, ఎంజాయ్ చేద్దామని వచ్చానండి. మద్రాసులో రిలీజ్ అయినా కూడా అంత లేదు. సినిమా చాలా బాగుంది, డీసెంట్గా తీశారు. వయోలెన్స్ అనేది కనపడలేదు, రక్తపాతాలు చూపలేదు. ఆ అబ్బాయి బాబు అఖిల్ బాబు చాలా మంచి యాక్షన్. మీకు ఆ క్లైమాక్స్ కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగా క్లైమాక్స్ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి చాలా బాగుంది సినిమా. ఆ అమ్మాయి కూడా బాగా చేసింది. అండ్ ఓవరాల్గా అండ్ అఖిల్ గారిని ఒక గ్లామర్ లుక్లో ఇంతవరకు చూసాము. ఈ మాస్ క్యారెక్టర్లో ఒక్కసారిగా చూడగానే అండ్ ఒక్కసారిగా రిసీవ్ చేసుకునే దానికి కొంచెం ఆలోచిస్తారనమాట. సో ఎలా అనిపిస్తుంది? రిసీవ్ చేసుకుంటారు, చేసుకోలేరు? చక్కగా ఉన్నాడండి బాబు, మంచి మేకప్ లేకుండా కూడా ఇప్పుడుండే ఈ జనరేషన్ తగినట్టు చాలా చక్కగా ఉన్నాడు. అంటే ఫైట్ అని బాగా చేశాడు. లాస్ట్ క్లైమాక్స్లో అద్భుతమైన యాక్షన్. ఏమంటే నాగేశ్వరరావు మనవడు అనిపించాడు, అదనమాట. అండ్ ఈ సినిమా గురించి అండ్ సినీ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సినిమా అందరూ చూడండి, ఆదరించండి. టికెట్ డబ్బులు వేస్ట్ కావు మీకు. మామూలు టికెట్తోనే సినిమా రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు చూసి ఆనందించండి. సో మనతో మాట్లాడడానికి అండ్ అక్కినేని ఫ్యాన్స్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉంది మూవీ? సూపర్ హిట్ బ్రో, బాగుంది. ఫైటింగ్ సీన్స్ కానీ, యాక్షన్ కానీ, అఖిల్ యాక్షన్ కానీ మొత్తం సూపర్ అంతే ఈ సినిమా. అండ్ మూవీలో బాగా నచ్చిందండి మీకు? అఖిల్ మాస్ యాక్షన్ బ్రో, ఈ సినిమాలో మాస్ యాక్షన్ సూపర్ చేశాడు అంతే. అండ్ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బాగుంది బ్రో, విజయం కానీ అన్నీ బాగా సెట్ అయినాయి. మ్యూజిక్ కానీ ఎస్ఎస్ తమన్ గారు న్యాయం చేశారంటారు ఈ మూవీకి? చేశారు బ్రో, న్యాయం చేశారు పక్కా. ఎలా ఉంది బ్రో మూవీ? సూపర్ బ్రో, బ్లాక్ బాస్టర్. సాంగ్స్ అయితే సూపర్, క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ మొత్తం బ్రో. అఖిల్ని కొత్తగా చూస్తాం. డైరెక్షన్ ఎలా ఉంది మూవీలో? డైరెక్షన్ ఓకే, ఎక్కడ లాగలేదు సినిమా అంట. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏమవుతుందో కొంచెం థ్రిల్లర్ మూవీ. సూపర్, అయ్యగాడి కంబ్యాక్ అంటే బ్లాక్ బాస్టర్. అండ్ సో ఎమోషనల్గా సీన్స్ ఏమైనా ఉన్నాయి మూవీలో? ఎమోషనల్ ఉన్నాయి సార్, ఈ సినిమా అంటే ఎమోషనలే. పెట్టి పాయింట్, పెట్టి సీన్, పెట్టి డ్యాన్స్, ఇంటర్లింక్డ్. ఓకే లింక్. అలా చూసుకున్నట్లయితే అండ్ మూవీలో అండ్ హీరోని క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? బాగుందన్న. హీరో మెయిన్ క్యారెక్టర్ చేసినంత హీరో పైన నడుస్తూ ఉంటుంది సినిమా మొత్తం. లెనిన్ అనే దాని మీదే నడుస్తూ ఉంటుంది సినిమా అంతా. చాలా బాగుంది. అఖిల్ బాగా అక్కడ తండ్రి సినిమాతో నాగ చైతన్య ఎలా జీవించాడో ఈ సినిమాతో అఖిల్ నట విశ్వరూపం చూపించాడు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? మెయిన్ హీరోయిన్ మొత్తం వాళ్ళ మీదే ఉంటుంది. హీరోయిన్ అసలు ఎక్సలెంట్. అంత ఎమోషన్ అంతా హీరోయిన్ మీద నడుస్తూ ఉంటుంది సినిమా అంతా. స్లాంగ్ కానీ ఒక పల్లెటూరు లుక్ కానీ అండ్ ఎలా అనిపించింది అఖిల్ కానీ ఒకసారి చూసేదానికి? అంతా రాయలసీమ మనిషి ఎలా ఉంటాడో, ఎలా మాట్లాడతారో సేమ్ అలాగే మాట్లాడాడు అఖిల్. అసలు జీవించేశాడు అసలు రాయలసీమ యాసలో. ఎక్కడ మనకి తడబాటు అనిపించదు. అలాగే లెనిన్ టైటిల్కి ఈ మూవీకి సింక్ ఉందా లేకపోతే? ఉంది, ఎందుకంటే హీరో నేమే లెనిన్ అనమాట. అంటే ఉంటారు కదా కొంచెం ఆ ఊర్లో రాయలసీమలో కొంతమంది స్టాలిన్ అని, లెనిన్ అని అట్లా ఉంటారు కదా, అట్లా అతనికి లెనిన్ అని నేమ్ పెట్టారు. ఎక్కడ అసలు ఎందుకు పెట్టారు అని ఏముండదు, హీరో పేరే లెనిన్. ఓకే, హీరో పేరు లెనిన్. అలాగే అండ్ మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎక్కడ మిస్ అయిందా? ల్యాగ్ ఏమన్నా ఉన్నాయా? అక్కడ అసలు ల్యాగ్ అనేది లేదు. స్క్రీన్ ప్లే ఎక్సలెంట్. ఆ సినిమాకి మెయిన్ ఆ స్క్రీన్ ప్లేనే. ఆ సినిమా స్టోరీకి, ఆ కథకి, ఆ ఊరికి ఆ స్క్రీన్ ప్లే ఎక్సలెంట్. మెయిన్ అదే ప్లస్ పాయింట్. ఓకే, అండ్ సినీ లవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మూవీ గురించి? ఒకసారి చూడండి అఖిల్ మాస్ యాక్షన్ ఎలా ఉంటుందో. ఒకసారి చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఎలా ఉంది బ్రో మూవీ? సూపర్ హిట్ బ్రో. యాక్షన్స్ కానీ, మ్యూజిక్ కానీ, తమన్ బీజిఎం కానీ హిట్ కొట్టేసింది అంటే ఇంకా హిట్ అంటారా ఇయర్కి అఖిల్కి? సూపర్ హిట్ బ్రో, ఇంకేముంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా ఉందన్న మూవీ? చాలా బాగుంది. అఖిల్కి అయితే బ్లాక్ బ్లాస్టిక్. ఇక మూవీ అయితే అసలు చెప్పలేదు, చాలా బాగా చూపించారు అఖిల్ని. సినిమా అయితే సూపర్ హిట్ 100%. సో చూసారు కదా వ్యూవర్స్ మా నెల్లిల్ మూవీ గురించి అండ్ ప్రజలైతే అండ్ సినీ లవర్స్ ఎలా చెప్పారు. అండ్ మూవీ అయితే చాలా బాగుంది అండ్ అక్కినేని అఖిల్ గారికి అండ్ మాస్ క్యారెక్టర్ కరెక్ట్గా సూట్ అయింది. డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానీ అండ్ చాలా బాగున్నాయి. అండ్ ఫ్యామిలీ వచ్చి మంచిగా వచ్చి చూసి వెళ్ళొచ్చు అని అయితే చెప్తున్నాను అనమాట. సో ఇది ఇవాళ సిటీ టాక్. మరో సిటీ టాక్తో మళ్ళీ కలుసుకుందాం. యాక్ట్ నెల్లూరు. బాయ్.